హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. గ్రూప్ 2కి కేవలం 10 రోజులు మాత్రమే మిగిలింది. అయినా కొంతమంది స్టూడెంట్స్ ఫోన్ చేశారు. సార్, ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం ఉందా? ఆ రోజు ఆర్ఆర్‌బీ ఎగ్జామ్ ఉంది. బ్యాంకింగ్ ఎగ్జామ్ లాంటివి ఉన్నాయంటున్నారంటే, ఆ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కేవలం 5,000 మంది మాత్రమే ఉన్నారు. గ్రూప్ 2 రాసేవాళ్ళు 4,00,000 మంది ఉన్నారు కాబట్టి, దయచేసి ఎగ్జామ్‌కి ముందు ఇలాంటి విషయాలను అడగడం, వీటి గురించి చదవడం ఇవన్నీ పక్కన పెట్టండి. రైట్? మన ఎగ్జామ్ జరుగుతుంది. ఫి ఇగ అంతే ఫిక్స్ ఇగ. నెక్స్ట్ కొంతమంది అడిగారు, సార్ మోటివేషనల్ స్పీచ్ ఏమన్నా ఇవ్వండి అని. ఎన్నో స్పీచెస్ ఇచ్చాను. నేను చెప్పే మోటివేషన్ ఒకటే. ఇప్పుడు ఫ్రెష్‌గా కొత్త బుక్స్ చదవకండి. నంబర్ 1. నంబర్ 2, వేరే వాళ్ళు చెప్పింది ఏది కూడా వినకండి. మీరు ఇప్పటివరకు ఏవేవైతే చదువుకున్న పుస్తకాలు ఉన్నాయో షార్ట్ నోట్స్ అంటాం దాన్ని మనం. ఆ షార్ట్ నోట్స్‌ని ఒక్కసారి తిరిగేయండి. టెక్స్ట్ బుక్‌లు మాత్రం ఈ 10 రోజుల్లో చూడకండి. మీరేమైనా నోట్స్ తయారు చేసుకొని ఉంటే దాన్ని ఒక్కసారి రిఫర్ చేసే ప్రయత్నం చేయండి. నంబర్ 3, ఎగ్జామ్ మీరు సొంత ఊర్లలో పెట్టుకున్నారు. అది నాకు తెలుసు. ఎందుకంటే రీసెంట్‌గా నేను క్లాసెస్ కూడా చెప్పాను. అందులో ఎస్పెషల్లీ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. పక్కా 1000% జాబ్ కొడతారు. జాబ్ కొట్టినంక వాళ్ళ పేర్లు కూడా చెప్తా. వాళ్ళు వీలైతే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తా. వాళ్ళు టైం ఇస్తారో లేదో తెలవది. మీరు సొంత ఊర్లలో ఎగ్జామ్ రాస్తారు కాబట్టి వీలైతే ఒక 2 డేస్ ముందే అక్కడికి చేరుకోండి. మీ ఇంట్లోనే ఉండండి. వేరే వాళ్ళ ఇంట్లో ఉండకండి. మొన్న ఒక స్టూడెంట్ చెప్తే నాకు చాలా బాధ అనిపించింది. ఎగ్జామ్‌కి వెళ్ళాలి. వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. అనుకోకుండా అతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఎగ్జామ్ ఎళ్ళాలి. నైట్ మిడ్‌నైట్ అతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది రిలేటివ్స్. అతనితో పాటు నైట్ అంతా హాస్పిటల్‌లో ఉండి యాంజియోగ్రామ్ అవన్నీ చేసేసరికి ఎర్లీ మార్నింగ్ అయింది. వాడు అదే నిద్రంతా కోల్పోయి, ఆ నిద్రను కోల్పోయి, ఆ టెన్షన్‌లో పోయి ఎగ్జామ్ రాసిండు. ఎగ్జామ్ బారెళ్ళి బాధలో పడ్డాడు. సో, కాబట్టి నేను చెప్పేదేందంటే, స్టే ఎట్ యువర్ హోమ్. ట్రై టు రీచ్ ఎగ్జామినేషన్ సెంటర్ ఎర్లీ. ఎందుకంటే సంవత్సరం మొత్తం ప్రిపరేషన్ ఒకెత్తు. నువ్వు ఎగ్జామినేషన్ రోజు ఉండేటటువంటి నీ లైఫ్ ఒకరోజు. అందుకని చాలా సార్లు చెప్పాను. మన తలరాతను మార్చింది ఈ 3 గంటలే. ఆ 2:30 గంటలు నువ్వు ఎగ్జామ్ రాయడం, హాఫ్ అన్ అవర్ ముందు ఎగ్జామ్ హాల్‌లో ఉండడం. ఇది నేను చెప్పేటటువంటి మోటివేషన్. నెక్స్ట్, చాలామంది సిటీస్‌లో పెట్టుకున్నారు కాబట్టి ఒకటే చెప్తున్నా, హెవీ ట్రాఫిక్ ఉంది. నేను మొన్న కూడా చెప్పాను. ఆ ట్రాఫిక్‌ని దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ సెంటర్‌కి ముందే ఒకరోజు ముందే చూసుకోండి. ఒకరోజు గంట, 2 గంటల ముందే ఎగ్జామ్ సెంటర్ పోండి. తినండి, హాయిగా రిలాక్స్‌గా ఉండండి, ఎగ్జామ్ రాయండి. ఇంకోటి చెప్తున్నాను, ఎగ్జామ్ కన్నా ముందు ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోకండి. డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మంచి వాటర్ తాగండి. అది కూడా చెప్తున్నాను. ఎగ్జామ్ హాల్‌కెళ్ళే ముందు మాత్రం విపరీతంగా వాటర్ తాగకండి. వాళ్ళు వాటర్ తీసుకొచ్చి ఇస్తారు. తాగండి తప్ప. ఎందుకంటే పెద్ద పెద్ద ఎగ్జామినేషన్ సెంటర్‌లో మీరు టాయిలెట్ పోయిందనుకోండి 5 నిమిషాలు వేస్ట్ అయిపోతాయి. వాటర్ తాగండి వద్దనట్లే. ఎగ్జామ్ రోజు మాత్రం ఎగ్జామ్ హాల్‌లో తాగండి. ఓకేనా? 2 అవర్స్ మనకు కడుపులో ఆగిపోతుంది కాబట్టి. నెక్స్ట్, నేను చెప్పేటి ఇంకోటేందంటే, చాలామంది నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను నేను. చాలామంది నైట్ స్టడీస్ చేస్తున్నారు. మన నా స్టూడెంట్స్ ఉన్నారు. మన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. నైట్ 3 వరకు చదువుతున్నారు. మధ్యాహ్నం కొంచెం రిలాక్స్ అయిపోయి ఇక 9 గంటలకు తినిపోతే 3 గంటల దాకా చదువుతున్నారు. పొద్దున నేను 8:30కు ఫోన్‌లు చేసినా లేపుతలేరు. ఏమనంటే నైట్ స్టడీ ఎక్కువైపోయింది. ఈ టైమ్ టేబుల్ దయచేసి 10 రోజుల్లో మార్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం మిడ్‌నైట్ 3 వరకు చదివి ఎగ్జామ్ రాయలేం. ఎగ్జామ్ హాల్‌లో నిద్రొస్తది. కాబట్టి రిలాక్స్‌గా మంచి నిద్రపోండి. ఒక టైమ్ టేబుల్ ఫిక్స్ చేసుకోండి. రైటా? ఇంకో విషయం ఏందంటే, నిన్న ఒక స్టూడెంట్ ఫోన్ చేసిండు. సార్, కమిటీల పైన క్లాస్ చెప్పండి అని. ఆల్రెడీ నేను కమిటీల పైన క్లాసెస్ చెప్పాను. ఆయన కోరిక మేరకు, ఎందుకంటే ఎగ్జామ్‌లో గన్ షాట్ క్వెషన్స్ కాబట్టి కొన్ని కమిటీల పేర్లు చెప్తాను. ఇప్పుడు ఆ సభ్యులెవరు? ఆ కమిటీ ఉద్దేశ్యం ఏంది? ఆ కమిటీ ఎందుకేసిర్రు? ఆ కమిటీ రిపోర్ట్ ఏమైంది? ఇవన్నీ చెప్పలేను. ఆల్రెడీ క్లాసెస్ చెప్పాను. కేవలం రూ. 222కు ఈ రాష్ట్రంలో 800 వీడియోస్ ఇస్తున్న ఏకైక వ్యక్తి నేనొక్కడినే. తెలంగాణ ఉద్యమం పైన, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షల వివరణ, దాదాపు 800 వీడియోస్ కేవలం రూ. 222కి మన యాప్‌లోనే. వీలైతే టెస్ట్ సిరీస్ రాయండి. టెస్ట్ సిరీస్ ఇచ్చాను. రూ. 50కే నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ పెట్టాను అందులో. అవి ఒకసారి రాసే ప్రయత్నం చేయండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి కూడా చెప్పండి. త్వరలో క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేస్తా అంటున్నారు. ఈరోజు ఎవరైతే సర్టిఫికేట్స్ తీసుకుంటారో గ్రూప్ 4 అందులో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళందరికి కూడా కంగ్రాచ్యులేషన్స్. అంతేకాకుండా టెస్ట్ సిరీస్ రాయండి.
త్వరలో ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి కాబట్టి వాళ్ళకు కూడా ఈ విషయాన్ని తెలియచేయండి. ఇంకో విషయం వచ్చేసి కమిటీలో కొన్ని కమిటీలు ఇంపార్టెంట్ చెప్తాను, రైట్. ఏడి గోర్వాలా కమిటీ. ఏడి గోర్వాలా కమిటీని 1950లో హైదరాబాద్ ఆర్థిక పరిపాలనా స్థితిగతుల గురించి తెలుసుకోవడానికి వేసినటువంటి కమిటీ ఏడి గోర్వాలా కమిటీ. పండిట్ సుందర్లాల్ కమిటీ. ఇక్కడ ఉన్నటువంటి జేఎన్ చౌదరి, జయంతనాథ్ చౌదరి మిలిటరీ పరిపాలన అరాచకాలపైన వేసినటువంటి కమిటీ జేఎన్ చౌదరి అరాచకాలపైన వేసిన కమిటీ పండిట్ సుందర్లాల్ కమిటీ. అదేవిధంగా కైలాస్నాథ్ వాంచు కమిటీ పైన సరే మన ఎగ్జామ్లో కూడా అడిగాను, జస్టిస్ వాంచు కమిటీ అంటున్నాం. ఈ కైలాస్నాథ్ వాంచు కమిటీ ఉద్దేశం ఏంది అని చెప్పేసి అన్నాను. ఏంది వాంచు కమిటీ ఉద్దేశం? ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధంగా అమలు చేయొచ్చా లేదా అని తెలుసుకోవడానికి 1969లో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వేసినటువంటి కమిటీ జస్టిస్ కైలాస్నాథ్ వాంచు కమిటీ. అదేవిధంగా సర్ప్లస్ రెవెన్యూ మిగులు నిధులను లెక్కించడానికి వేసినటువంటి కమిటీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మాందరెడ్డి వేసినటువంటి కమిటీ కుమార్ లలిత్ అనేటటువంటి కమిటీ. అష్టసూత్రాల పథకంలో భాగంగా ఇందిరాగాంధీ నియమించినటువంటి కమిటీ జస్టిస్ వశిష్ఠ భార్గవ్ కమిటీ. అదేవిధంగా ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అక్రమ ఆంధ్ర ఉద్యోగుల యొక్క సంఖ్యను లెక్కించడానికి తెలంగాణలోని 5-6 జోన్లలో ఉన్నటువంటి అక్రమ ఆంధ్ర ఉద్యోగులను లెక్కించడానికి వేసిన కమిటీ ఆఫీసర్స్ కమిటీ. దాన్ని మనం జయభరత్ రెడ్డి కమిటీ అంటున్నాం. ఆ జయభరత్ రెడ్డి కమిటీ 58,962 మంది అక్రమ ఆంధ్ర ఉద్యోగులని చెప్పింది. 1985లో ఇదే నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి ఇదే రిపోర్ట్ను పరిశీలించడానికి అక్రమ ఆంధ్ర ఉద్యోగులపైన వేసిన కమిటీ సుందరేషన్ అనే కమిటీ. ఈ జయభరత్ రెడ్డి కమిటీ, ఈ సుందరేషన్ కమిటీ, ఈ రెండు కమిటీల నివేదికల ఆధారంగా వచ్చినటువంటి జీవోనే 610 జీవో 610 జీవో రావడం జరిగింది. చంద్రబాబు హయాంలో అనేక కమిటీలు వేసారు. ఎలక్ట్రికల్ రీఫార్మ్స్ పైన, విద్యుత్ రంగ సంస్కరణల పైన వేసినటువంటి కమిటీ హితేన్ భయ్యా అనే కమిటీ. ఎడ్యుకేషన్ ఉన్నత విద్యలో ప్రభుత్వ భాగస్వామ్యాన్ని పరిశీలించడానికి వేసినటువంటి కమిటీ కోనేరు రామకృష్ణారావు కమిటీ. నష్టాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పరిశ్రమలను పరిశీలించడానికి వేసినటువంటి కమిటీ సుబ్రహ్మణ్యం కమిటీ. ప్రభుత్వ ఆర్థిక భారాన్ని తగ్గించడానికి పెన్షన్ స్కీమ్ను పరిశీలించడానికి వేసినటువంటి కమిటీ గంగోపాధ్యాయ అనే కమిటీ. 2009 ఎన్నికలకు వెళ్లే ముందు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆర్థిక మంత్రి రోషయ్య చేత ఒక కమిటీని వేసింది. దాన్ని మనం రోషయ్య కమిటీ అంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పరిశీలించడానికి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వేసినటువంటి కమిటీ రోషయ్య అనేటటువంటి కమిటీ. ఇదే తెలంగాణ మలిదశ ఉద్యమంలో అనేక కమిటీలు రావడం జరిగింది. ఆ కమిటీలో ప్రధానమైనటువంటి కమిటీ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరు ప్రాంత ప్రజల యొక్క మనోభావాలను తెలుసుకోవడానికి వేసినటువంటి కమిటీ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ 2010 ఫిబ్రవరి 3వ తారీఖు నాడు నియమించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర విభజన కొరకే యూపీఏ ప్రభుత్వం 2013లో వేసినటువంటి కమిటీ GOM గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్. అదే యూపీఏ ప్రభుత్వం 2013 ఆగస్టు 6వ తారీఖు నాడు ఆంధ్రాలో అల్లర్లను తగ్గించడానికి, విభజనపై సలహాలు తీసుకోవడానికి ఏకే యాంటోనీ అనే కమిటీని నియమించడం జరిగింది. ఇదే యూపీఏ ప్రభుత్వం 2005లో దేశంలోని అన్ని రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడానికి, దాన్ని మనం తెలంగాణ కొరకు విస్తృత స్థాయి అంగీకారం తెలుసుకోవడానికి, దేశంలోని అన్ని రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడానికి 2005లో ప్రణబ్ ముఖర్జీ కమిటీని యూపీఏ ప్రభుత్వం, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్, ఐక్య ప్రగతిశీల కూటమి, మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ ప్రభుత్వం ఈ కమిటీని వేయడం జరిగింది. ఇట్లా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అనేక కమిటీలు రావడం జరిగింది. వాటన్నిటిపైన ఖచ్చితంగా మనకి ఉండాల్సిందే, అవగాహన ఉండాల్సిందే. ముల్కీ ఉద్యమంలో 1952లో సిటీ కాలేజ్ సంఘటన జరిగింది. ఆ సిటీ కాలేజ్ సంఘటన పైన కాల్పుల విచారణ కొరకు, కాల్పులకు గల కారణాలు ఏంది విచారణ కొరకు జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి అనే కమిటీని నియమించడం జరిగింది. ఆ తర్వాత ముల్కీ ఉద్యోగాలకు రక్షణ కల్పించాలని చెప్పేసి ఇదే బురుగుల ప్రభుత్వం 4గురితో క్యాబినెట్ సబ్ కమిటీ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. కేవి రంగారెడ్డి, జిఎస్ మేల్కోటే, ఫూల్చంద్ గాంధీ, మహదీ నవాజ్ జంగ్ వీళ్ళ 4గురితో క్యాబినెట్ సబ్ కమిటీని బూరుగుల ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అనేక కమిటీలు వచ్చినాయి. నేను నంబర్ ఆఫ్ టైమ్స్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఎగ్జామ్కి వెళ్ళే ముందు
పుస్తకాలు తగ్గించి కొంచెం బ్రెయిన్కి రిలాక్స్ ఇచ్చి హాయిగా నవ్వండి, మంచి తినండి, హెల్దీ డైట్ తీసుకోండి. ఫస్ట్ టెన్షన్ పెట్టుకోకండి, రిలాక్స్గా ఉండండి. అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. కొంతమంది గట్టిగా చదువుతున్నారు, వాళ్ళకి మనస్ఫూర్తిగా విష్ ఆల్ ది బెస్ట్. కానీ కొంతమంది ఏమంటారు తెలుసా, సార్ ఇప్పుడు చదివితే పూర్తి అవుతుందా అంటున్నారు. ఇక వాళ్ళు చేయాల్సింది ఏంది, ఎగ్జామ్ హాల్ అవ్వాలి, దేవుణ్ణి మొక్కాలి, రైట్. 1 2 3 4 అవునా, 4 3 2 1 అవునా, 2 4 1 3 ఇలా బబ్లింగ్ చేసుకుంటూ పోవాలి. అట్లాంటి వాళ్ళకి చెప్పేంత టాలెంట్ నాకు లేదు. ఇంకొంతమంది ఏంది, సరే మన ట్రిక్స్ చెప్తారా అని. ట్రిక్స్ ఎగ్జామినేషన్ టెన్షన్లో గుర్తుకు రావు. సబ్జెక్ట్ ఎవరైతే ఉందో వాళ్ళకి గన్ షాట్ క్వశ్చన్ గుర్తుకొస్తుంది తప్ప ఈ ట్రిక్స్ కానీ, సార్ ఓఎంఆర్ షీట్ ఎట్లా బబ్లింగ్ చేయాలి, దానికి ఏమైనా ట్రిక్స్ ఉంటాయా, ఇవి అడుగుతున్నాను. ఆ టాలెంట్ నాకు లేదు. ఓకేనా. ఓఎంఆర్ బబ్లింగ్ టాలెంట్, ట్రిక్స్ చెప్పే టాలెంట్ నాకు లేదు. అది ఎగ్జామ్కి వెళ్ళే ముందు అడుగుతున్నది కూడా. ఇది కరెక్ట్ కాదండి. మనం చదువుకునేది నాలెడ్జ్ కోసం, జాబ్ కోసం కాదు. 100 టైమ్స్ చెప్తున్నా, రిమెంబర్ దిస్. మీరు చదువుకునేది నాలెడ్జ్ కోసము. నాలెడ్జ్ ఉన్నోడికి ఈరోజు కాకపోతే రేపన్న జాబ్ వస్తుంది. నీ ట్రిక్స్ కానీ, నీ ఓఎంఆర్ బబ్లింగ్ కానీ ఇది పనికిరాదు. గుర్తుపెట్టుకోండి. బయట నువ్వు ఒక ఎంప్లాయ్ అయితే నలుగురితో కలిసి నువ్వు సబ్జెక్ట్ డిస్కస్ చేస్తే అప్పుడు ఆ టాపిక్ పైన నీకు అవగాహన లేకపోతే నీ అంత మూర్ఖుడు ఇంకోడు ఉండడు. నీ వాల్యూ మొత్తం పోతుంది. నీకు ఎట్లా వచ్చింది నా జాబ్ అంటే అడ్డి మార్క్ గుడ్డి నిషాన్ వచ్చిందంటే అది కరెక్ట్ కాదు. యువర్ గోయింగ్ టు బికమ్ ఎన్ ఆఫీసర్. ఆ లెవెల్లో ఆలోచిద్దాం. అట్లాంటి వాళ్ళు ఉంటే నాకు మాత్రం ఫోన్ చేయకండి. టైం లేదు, 10 రోజులే ఉంది. వీలైతే టెస్ట్ సిరీస్ రాయండి, 50 రూపాయలకే పెట్టిన. ఆల్రెడీ 1500 మంది రాస్తున్నారు. వాళ్ళకి థ్యాంక్ యూ కొన్నందుకు. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా తెలియజేయండి. ఇన్ని రోజులు బిజీగా ఉన్నాను, ఇండియన్ హిస్టరీ క్లాసెస్ స్టార్ట్ చేశాను. సో అవి కూడా 1 year వ్యాలిడిటీ ఇస్తాను. ఎందుకంటే నేను కూడా ప్రిపేర్ అయ్యి రోజు చెప్పాలి కాబట్టి నా జాబు, ఆన్లైన్ క్లాసెస్, పిల్లల డౌట్స్, ఆఫ్లైన్ క్లాసెస్, స్కూల్, ఫ్యామిలీ, ఇవన్నిటిని బ్యాలెన్స్ చేయాలంటే అది ఇంపాసిబుల్. సో ఇండియన్ హిస్టరీ క్లాసెస్ కూడా ఈ డిసెంబర్ 16 నాడు లాంచ్ చేస్తాను. ఆ రోజు ఖచ్చితంగా మీకు 322 ఆఫర్ ఇస్తాను. 1 year వ్యాలిడిటీ ఇస్తాను ఇండియన్ హిస్టరీ. ఆ లోపల క్లాసెస్ మొత్తం కంప్లీట్ చేస్తాను. మీ ఫ్రెండ్స్ ఎవరైతే, ఎందుకంటే కానిస్టేబుల్ వాళ్ళకు ఇండియన్ హిస్టరీ నుండి 25 మార్కులు, తెలంగాణ హిస్టరీ కల్చర్ నుండి 25 మార్కులు, వాళ్ళ పేపరే 200 మార్కులు అయితే 50 మార్కులు మన సబ్జెక్టే ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం. ఎస్ఐ వాళ్ళకు కూడా పోయినసారి 25 మార్కులు, 30 మార్కులు తెలంగాణ ఉద్యమం, 20 మార్కులు ఇండియన్ హిస్టరీ, ఎస్ఐ కానిస్టేబుల్కి యూజ్ అయ్యే విధంగా క్లాసెస్ రెడీ చేస్తున్నాను. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మీ ఉద్యోగాన్ని పొందండి. విష్ ఆల్ ది బెస్ట్, విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ.